అయ్యో షో, ఏయ్, షో. ఏయ్, షో. రోజా ఆర్ యు ఓకే? అదేంటి రాజావారు రాణివారు కాకుల రూపంలో వచ్చి తింటాయి అనుకుంటే పొడుస్తున్నాయి. మనవరాలంటే ప్రేమించాలి గాని ఇవేవో ద్వేషిస్తున్నట్టుందే. వాళ్ళ మనవరాలిగా అబద్ధం ఆడింది చాలదా? ఇంకేం చేస్తాయి? అదేం కాదత్తయ్య, ఇదంతా మా తాతయ్య నానమ్మలంటే పడని ఆత్మలు చేస్తున్నాయి. ఇంకా వాళ్ళు రాలేదు. నువ్వంటే గిట్టిన వాళ్ళు ఎవరుంటారమ్మా? ఆ, మంచి వాళ్ళకి ఊరంతా శత్రువులే ఉంటారని అంటారు కదా. ఏమోనమ్మా, ఇంకోసారి ట్రై చేయి. హా, అమ్మో, మళ్ళీ పొడుస్తాయేమో అని భయంగా ఉంది మావయ్య గారు. భయపడితే ఎలా అమ్మగారు? మీరే చెప్పారుగా ఇంకా వాళ్ళు రాలేదని. ఈసారి తప్పకుండా వస్తారు. పెట్టండి. పెట్టాను కదా చంద్రమ్మ, వస్తాయిలే. అలా కాదమ్మా, ఓసారి ముట్టుకుని కాకా అని పిలిచి వచ్చేయండి, వస్తాయి. ఆహా, నాకు భయంగా ఉంది. ఏం కాదులే రోజా. ఇంత చేసి సంపూర్ణం చెయ్యకపోతే ఏం బాగుంటుంది? వెళ్ళు. నీకే ఒడ్డు నుండి ఎన్నైనా చెప్తా. వెళ్ళి పొడిపించుకుంటే తెలుస్తుంది. వెళ్ళు రోజా, మీ తాతయ్య నాన్నమ్మలు వచ్చి తినాలి కదా. నా ప్రాణానికి నువ్వు కూడానా? ఈసారి అవి నా కళ్ళల్లో పొడిచి చచ్చాయంటే గుడ్డిదానైపోతాను. నేనున్నాను కదా, వెళ్ళు. దీనికి నా చీప్ పట్టుకుని నడిపించడానికా? రోజమ్మా, ఆలస్యం చేయకండి, మళ్ళీ కాకులు రావేమో. రండమ్మా, నేనున్నాను కదా. రండి రండమ్మా, రండి. దండం పెట్టుకోండి. ముట్టుకో అమ్మా, కాకా అని పిలు. ఈయనొకడు నా ప్రాణానికి. కా కా ముట్టుకో అమ్మా. అయ్యో, కా కా ఏంటి? ఏదొకటి చేయవే, నీ దండం పెడతాను. శాంతించండి, మీకోసం చేశాను, దయచేసి స్వీకరించండి. వచ్చేవి చూస్తుంటే నన్ను పొడిచి పొడిచి చంపేసేలా ఉన్నాయి. వచ్చేసావేంటి రోజా? అవి పిచ్చి కాకుల్లా ఉన్నాయి అత్తయ్య గారు. చామంతిని పొడిచేస్తాయేమో చూడండి.
అన్నీ మీకు ఇష్టమైనవే నా చేతులతోనే చేశాను, తినండి. ఆ, ఆ కాకులు నన్ను పొడుస్తుంది తాతయ్య నాన్నమ్మలు చూసుంటారత్తయ్య. వాటిని తరిమేసి వాళ్ళే నా కోసం వచ్చేశారు. ఓ ఎలా అయితేనేం వారి వర్ధంతిని సంపూర్ణంగా జరిపించుకున్నారు. అమ్మా ఇక నేను వెళ్తానమ్మా. పదండి పంతులు గారు, సంభావన ఇస్తాను. ఆ, రండి. చామంతి, రాజావారికి రాణివారికి నీతో ఏ సంబంధం ఉందో గాని నీ చేయి పడగానే కాకులొచ్చి తిన్నాయి. అత్త, నేను చూశాను చామంతి. ఆ రోజమ్మ వల్లైతే కాదు, నీ మంచి మనసు వాళ్ళకి నచ్చిందేమో. ప్రేమ్ బాబు గారి గురించి చెప్పాను కదా, ఆయనకి మంచి చెయ్యండి. ఏ కంపెనీ షేర్స్లో పెట్టుబడి పెట్టాలి? ఈ కంపెనీది షేర్ రేట్ తక్కువగా ఉంది. నా దగ్గరున్న డబ్బులకి ఇవైతేనే కొనగలను. పెరిగేలా చూడు స్వామి. కొనేశాను. ఈ కొచ్చిందంతా ఇందులోనే పెట్టుబడి పెడతాను.